ఎవరన్నా చనిపోతే సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితే కావచ్చు, అద్దెళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితే కావచ్చు. ఈ రోజున అద్దెళ్లలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చనిపోతే 5 నిమిషాలు కూడా ఆ ఇంట్లో ఉండనివ్వట్లేదు. ఇంటి ముందు పడుకోబెడతాం బంధువులు వచ్చేంత వరకు అని అడిగినా సరే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. చాలామంది మనకు చూడండి, సిటీల్లో మనం బయట తిరుగుతూ ఉంటే రోడ్ల మీద టెంట్లు వేసి రోడ్ల మీద బాడీని పడుకోబెడుతూ ఉంటారు. ఆ రోడ్డు మీద కూడా ఎక్కువసేపు ఉండనివ్వలేని పరిస్థితి. కొంతమంది అయితే మేము ఊర్లకు తీసుకువెళ్ళిపోతామని చెప్పేసి అంబులెన్స్లు మాట్లాడుకుని డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి అక్కడి నుంచే ఊర్లకు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కానీ ఇలాంటి వాటి గురించి ఏమీ ఎందుకు చేయట్లేదు, ఇలాంటి వాటి గురించి కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలని ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంట్లో జరిగిన స్టోరీని చెప్పుకొచ్చారు. వీళ్ళు సొంత ఇంట్లో ఉండేవారు, వీళ్ళ ఇంటి పక్కన అద్దెంట్లో వేరే వాళ్ళు అద్దెకొచ్చి ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉందంట. అయితే ఆవిడ అందరి మీద గయ్యాళిలాగా ప్రతి చిన్నదానికి దెబ్బలాట్లు వేసుకుంటూ ఉండేదంట. ఎవరన్నా బిచ్చగాడు వచ్చినా సరే వాడికి ఇంత కూడా ఏమీ బిచ్చం పెట్టేది కాదు. ఎవరు వచ్చినా సరే తిట్టడం, చుట్టాలు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏమీ ఇవ్వకపోవడం. కొంతమంది అంటూ ఉంటారు, పిల్లకి బిచ్చం కూడా పెట్టదు ఈవిడ అని అంటారు కదా, ఆ టైప్ మనిషి అనమాట. అంత పిసినార్తనంగా ఉండేది. పైగా అందరితోనూ గొడవలు పెట్టుకునేదంట ఆ వీధిలో. ఇంకా అందరూ అనుకునేవారు ఆవిడ పెద్ద ఆవిడ కదా, ఇంకా ఆవిడ మనస్తత్వం అంతే, చేదస్తవులే అని చెప్పేసి పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. వీళ్ళింట్లో వీళ్ళ అమ్మగారు కూడా పెద్ద ఆవిడ కూడా ఉండేవారు. పక్క పక్కన ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉండేవారు. పెద్దగా పూసుకునేవారు కాదంట, ఎందుకంటే ఆవిడ గయ్యాలు ఆవిడ కాబట్టి. ఇలా రోజులు గడుస్తుంటే సడన్గా వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మగారికి అనారోగ్య సమస్యలు వచ్చి ఆ పెద్ద ఆవిడ చనిపోయారు. ఆ వేళ రాత్రిపూట పైగా వర్షం పడుతుందంట. వర్షం పడుతుంటే ఆ వీధిలో వాళ్ళందరికీ తెలిసింది ఇలా చనిపోయారని. వెంటనే ఈ పక్కనున్న ఈ గయ్యాళ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆవిడ వీళ్ళ ఇంటికి వచ్చి అన్నీ పట్టించుకొని ఇలా చేయండి, ఇక్కడ ఇలా చేయండి, ఇక్కడ పడుకోబెట్టండి అని. ఎవరు లేరు కదా, మరి ఓ పక్క వర్షం పడుతుంది, బంధువులంటే తెల్లారి దాకా రారు. చక్కగా ఆవిడ అన్నీ వచ్చి వీళ్ళకి ధైర్యాన్ని చెప్పి వీళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళందరికీ ఆ రాత్రి తెల్లవారులు వాళ్ళందరి దగ్గర కూర్చుని వీళ్ళకి కాఫీలు టీలు అన్నీ పట్టుకొచ్చి ఇచ్చిందంట. ఆవిడే స్వయంగా వండి. ఆశ్చర్యపోయారంట, ఇదేంటి ఈవిడ ఎంత గయ్యాళ ఆవిడ, పిల్లికి బిచ్చం కూడా పెట్టదు, అలాంటి ఆవిడ ఈ వేళ మా అమ్మగారు చనిపోయారని అంటే ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేసి మాతోటి ఇంత మంచితనంగా ఉందేంటని ఆయన భార్య ఆశ్చర్యపోయారంట. తెల్లారి బంధువులు వచ్చిన తర్వాత ఇంకా మీరు మీ ఇంట్లో ఏమీ వండుకోకూడదు కదా, పొయ్యి వెలిగించకూడదు కదా, నేనే మీకు కాఫీలు టీలు పెట్టిస్తానని చెప్పేసి మళ్ళీ ఆ వచ్చిన బంధువులందరికీ 2-3 సార్లు కాఫీలు టీలు ఇచ్చిందంట. మా అమ్మగారు ఏనాడో పుణ్యం చేశారు అనుకుంటా, ఆవిడకి ఏనాడో రుణానుబంధం ఉందనుకుంటా వచ్చి ఈ రకంగా చేసి పెడుతుందని, ఏంటి ఈవిడ ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందని. సరే, ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈవిడ చెప్పిందంట, మీరు దాన కార్యక్రమాలకు వెళ్తారు కదా, మీరు వచ్చేసరికి ఎంతమంది ఉన్నారో నాకు లెక్క చెప్పండి, మీ అందరికీ నేను వంట చేసి పెడతాను, ఇంట్లో వండుకోకూడదు కదా, నేనే వంట చేసి పట్టుకొస్తానని చెప్పేసి ఈయనకి చెప్పిందంట. చెప్తే ఒక 20 మంది 25 మంది ఉంటామండి అని అనగానే సరే అని చెప్పింది. వీళ్ళేమో దహన కార్యక్రమాలు చేయడానికి ఆ మధ్యాహ్నం వెళ్ళి 3 గంటలకు తిరిగి వచ్చారంట. వచ్చేసరికి ఆ 25 మందికి కూడా ఈవిడే స్వయంగా వంట చేసి చక్కగా వీళ్ళ ఇంటికి పట్టుకొచ్చి పెట్టిందంట. మీరు ఆయన అప్పుడు అనుకున్నారంట, ఇలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారా, ఎవరన్నా చనిపోయారని అంటే అసలు సాధారణంగా మీరు మైలు వాళ్ళు, మేము ముట్టుకోము, మేము రామని ఈ రకంగా చెప్తారు. కానీ ఈవిడ ఎంత గయ్యాళ్ళ ఆవిడైనా సరే ఇలాంటి సమయంలో, కష్ట సమయంలో వచ్చి ఈవిడ ఎంత సాయం చేసిందని అంటే గొప్ప ఆవిడ అని చెప్పేసి వీళ్ళందరూ బంధువులందరూ అనుకున్నారంట. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆవిడ కూడా అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయారంట. చనిపోతే వాళ్ళు ఉండేది అద్దిల్లు, సొంత ఇల్లు కాదు. అయితే ఆ ఇంటి ఓనర్ల వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు చెయ్యొద్దు అని చెప్పారు. బాడీని బంధువులు వచ్చే వరకు ఉండనివ్వండి పర్వాలేదు అని అన్నారు, కానీ కార్యక్రమాలు అవి మాత్రం మా ఇంట్లో చెయ్యొద్దు అని ఆ ఇంటి ఓనర్ గారు చెప్పారంట. అప్పుడు ఈయన అన్నారు, మీరేమీ టెన్షన్ పడకండి, మా అమ్మగారు చనిపోయినప్పుడు ఆవిడ ఎంతో సాయం చేశారు మాకు, ఇప్పుడు మా ఇల్లు మీరు వాడుకోండి, ఏమి ఇబ్బంది లేదు, ఏ కార్యక్రమాలు కావాలన్నా సరే ఇక్కడ చేసుకోండి, మీ బంధువులు ఎవరు వచ్చినా సరే మా ఇంట్లో ఉండమనండి, మేము మా బంధువుల ఇంటికి వెళ్తాము, 2 రోజుల తర్వాత వస్తామని చెప్పేసి ఈయన పెద్ద మనసు చేసుకుని ఆవిడ చనిపోయిన ఆవిడ కొడుకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారంట, మీరు మా ఇల్లు వాడుకోండి, మాది సొంత ఇల్లే కదా, ఏమీ ఇబ్బంది ఉండదు, మేము మా చుట్టాల ఇంటికి వెళ్తామని చెప్పేసి వీళ్ళు సామాన్లన్నీ సర్ది ఒక రూమ్ ఖాళీ చేసి బయట వరండా ఉంటే వరండా వాడుకోండి అని చెప్పేసి వీళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయారంట. వీళ్ళ కార్యక్రమాలు అయిన తర్వాత ఆయన తిరిగి వచ్చారంట. ఊర్లో ఉన్నవాళ్ళు ఒకరికొకరు ఈ రకంగా సాయం చేసుకుంటారు. ఇప్పుడు ఈ సిటీల్లో ఉండడం వల్ల అందరి ఇళ్ళు అందరూ అద్దెలకు ఇచ్చేసుకోవడం, ఎవరికన్నా సాయం కావాలని అంటే ఎవరు సాయం చేయకపోవడం, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి. శుభకార్యాల కంటే విడిదిల్లు కావాలంటే ఎవరన్నా ఇస్తున్నారు, కానీ ఇలా చనిపోయిన వాళ్ళకి సహాయం చేయమని అంటే ఎవరు సహాయం చేస్తారు? అసలు మీరు మైలు వాళ్ళు మీరు రావద్దు, మీరు ముట్టుకోవద్దని ఈ రకంగా మాట్లాడతారు. ఈ చనిపోయిన బాడీని
ఆ ప్లేస్లో ఉంచాలన్నా కూడా సొంత ఇళ్ళు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే విజయవాడ భవానీపురంలో ఇలాగే ఒక షెడ్ లాగా పెట్టారు. ఇలా ఎవరన్నా చనిపోతే కనుక తీసుకొచ్చి బంధువులు వచ్చేంత వరకు కూడా అక్కడ ఆ షెడ్లో ఉంచుకోవచ్చు. అలాంటివి కట్టారు. కానీ అన్ని ప్లేసుల్లోనూ అలాంటివి లేదు. గవర్నమెంట్ పట్టించుకొని చక్కగా ఇలాంటి వాటి గురించి కూడా ఆలోచించి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పార్కులు ఎలా అయితే పెడుతున్నారో అలాగే చనిపోయిన వాళ్ళ కోసం చక్కగా ఇలాంటి షెడ్లు ఏమన్నా ఏర్పాటు చేస్తే బంధువులు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఆ ప్లేసును వాడుకుంటారు. లేదు అని అంటే ఈ అద్దెళ్లలోనూ అపార్ట్మెంట్లోనూ ఎవరన్నా చనిపోయారనంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఉంచడానికి వీల్లేదు, తీసుకువెళ్ళిపోండి అని అంటున్నారు. సొంత ఇళ్ళు సొంత ఊర్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడో బంధువులు ఉంటారు, వాళ్ళు వచ్చేదాకా కూడా వీళ్ళు ఆగట్లేదు. మరి అన్ని రోజులు మంచితనంగా బతికి లాస్ట్ చివరి నిమిషంలో కుక్క చావు చచ్చిపోయినట్టు తీసేయండి అని అన్నట్టు మరీ హీనంగా చూస్తున్నారు. ఇలాంటి చావు ఎవరికి వద్దు బాబాయ్ అని అనిపించే విధంగా ఉంది. తీసుకువెళ్ళి రోడ్ల మీద పడుకోబెడుతున్నారు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటివి కూడా పట్టించుకొని చక్కగా ఎక్కడైనా షెడ్ లాంటివి ఇలాంటివి కనుక పెడితే ఎవరన్నా అద్దుకున్న వాళ్ళకి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కార్యక్రమాలు కూడా ఏమన్నా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్తున్నారు. కానీ మనం జీవితకాలం పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తాం. కానీ చివరి నిమిషంలో చనిపోతే పరిస్థితి ఏంటనేది అలాంటి వాటిపైన ఎవరూ కూడా దృష్టి పెట్టం. మనం ఊర్లో ఉన్నాం అనుకోండి, సొంత ఇళ్ళ వాళ్ళు ఎవరో ఒకరికి మనకి ఏదో ఒక సాయం చేస్తారు. కానీ అన్ని ప్రాంతాల్లో నా పరిస్థితి లేదు. ఆయన అంటున్నారు ఆవిడ అంత గయ్యాలుగా ఉండేది, అందరితోనూ గొడవలు పెట్టుకునేది. కానీ మా అమ్మగారు చనిపోతే ఆవిడ వచ్చి ఇంత సాయం చేసిందని అంటే నేను ఊహించలేకపోయాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే తెలుసుకోవాలి, ఎంత గయ్యాళతనంగా ఉన్నా ఏది ఉన్నా సరే మనిషి చనిపోయారనంటే వాళ్ళకి చేసిన పుణ్యం మామూలు పుణ్యం కాదు. ఇప్పుడు మరి చూడండి, ఆవిడ మా అమ్మగారు చనిపోయినప్పుడు అంత సాయం చేసింది కాబట్టి ఆవిడ చనిపోయినప్పుడు మా ఇల్లు వాడుకోండి, మీ బంధువులందరూ మా ఇంట్లో వచ్చి ఉండండి అని చెప్పేసి మా ఇంటిని నేను ఇచ్చాను. ఎవరన్నా చనిపోయారనంటే కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడరు, కానీ కొంతమంది కావాలని వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక సాయం చేస్తూ ఉంటారు. మనిషి చనిపోయినప్పుడు చేసిన సాయమే మహాపుణ్యం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. బతికున్నంత వరకు ఎవరితో ఎంత గయ్యాళతనంగా ఉన్నా, ఎవరికి బిచ్చం పెట్టకపోయినా, ఎవరికి ఏ సహాయం చెయ్యకపోయినా, ఎవరన్నా మనిషి చనిపోయారన్నప్పుడు ఆ చేసిన పుణ్యం సాయం ఏదైతే ఉంటుందో అది అసలు మాటల్లో చెప్పలేంది. బతుకున్నంతకాలం ఎంత ప్రేమగా అయితే ఉన్నారో చనిపోయినప్పుడు కూడా మీరు అంతే ప్రేమను చూపించండి. ఆవిడ అలా తిట్టింది, ఆయన అలా తిట్టేవాడు, బతుకున్నప్పుడు మమ్మల్ని ఇలా సాధించాడు, బతుకున్నప్పుడు మమ్మల్ని ఇలా చేశాడని చెప్పేసి జరిగిపోయిన విషయాల్ని బతుకున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని ఎంచుకుంటూ వాళ్ళని తిడుతూ వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడం అది మాత్రం కరెక్ట్ కాదు. అది మహాపాపం. మనం చనిపోయిన వాళ్ళకి ఎంత సహాయం చేస్తామో అదే రేపొద్దున మనకు కూడా అదే సహాయం జరుగుతుంది. మనం చనిపోయినప్పుడు కూడా అలాగే మనల్ని ఎవరూ పట్టించుకోలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు మన వాళ్ళు కాకపోయినా, మన కులం వాళ్ళు కాకపోయినా మనకు సహాయం మన పక్కన ఉన్నందుకు మనం ఎంతో కొంత సహాయం చేయాలి. ఆ పుణ్యమే మనల్ని కాపాడుతుందని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్తున్నారు. ఇంత మంచినీళ్ళు పోయారు, ఇంత టీ చుక్క కూడా ఇవ్వరు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా మనిషి చనిపోయారని అంటే కొంచెం ఆలోచించాలి. రేపొద్దున్న అదే పరిస్థితికి మనం కూడా వెళ్తాం కదా, మనల్ని కూడా ఇలాగే అవమానిస్తే మన పరిస్థితి ఏంటని ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఇలాంటి సమస్యలు ఉన్న చోట రాజకీయ నాయకులను అడిగి ఇలా అందరూ కనుక మాట్లాడి చేయించుకుంటే ఏ పనైనా సరే అవుతుంది. సొంత ఇళ్ళు అంటే అందరికీ ఉండవు కదండి, అద్దెళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఏదన్నా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.